హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చక్రాల రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. మేమైతే చక్రాలు అంటాం, సకినాలు అంటారు, కారపూస అంటారు. కారపూస అంటే మళ్ళీ సన్నగా ఉంటుంది కానీ డౌట్ రైస్ చేయొద్దు. మేము చక్రాలనే అంటాము. సో దీనికోసం వరిపిండి తీసుకోవాలి. 1 కేజీకి 150 గ్రామ్స్ ఏమంటారు సగ్గుబియ్యం గ్రైండ్ చేసుకొని దాంట్లోనే పట్టించుకోవాలి. బియ్యంతో పాటు కూసిని పక్కన పెట్టుకొని సగ్గుబియ్యం వాటిని బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం వాము, సగ్గుబియ్యం ఇవి లావుగా చేసుకుంటాం కాబట్టి వాటిలో దిగాలంటే వాము సగ్గుబియ్యం కలిపి మీరు గ్రైండ్ చేసుకుంటేనే దిగుతాయి. సన్న చక్రాలు చేయాలంటే కష్టం. ఇవి అడ్డుపడిపోతాయి వాము తగలాలంటే. మనకి ముందుగా కారం వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మనం పచ్చిమిరపకాయలు వేయట్లేదు కాబట్టి కారం సరిపోని వేసుకోండి, ఉప్పు వేసుకోండి. తర్వాత మనం సగ్గుబియ్యం వాము మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇది వెన్నపూస అనమాట. వెన్నపూస వేసుకుంటే చాలా బాగా వస్తాయి సగ్గుబియ్యం చక్రాలు, చాలా బాగా వస్తాయి. మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, ఖచ్చితంగా వేయాల్సిందే వెన్నపూస. లేకపోతే గుల్లగా రావు, గట్టిగా ఉంటాయి, మీరు తినలేరు అనమాట. ఎంత బాగా వస్తాయంటే సగ్గుబియ్యం చక్రాలు వెన్నపూస వేసుకొని చేసుకుంటే చాలా బాగా వస్తాయి. రెసిపీ తయారు చేసుకొని ట్రై చేసి మీరు నాకు కామెంట్ చేయండి. చాలా బాగా వస్తాయి అన్నమాట. మనం డైరెక్ట్గా నూనెలో వత్తే అవసరం లేకుండా గోదావరి జిల్లాల వాళ్ళు చూపిస్తూ ఉంటారు కదా, ముందు ఒక గుడ్డ మీద ఒత్తుకొని తర్వాత తీసి మనం గారెల్లా వేసుకుంటాం కదా, అలా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగా వస్తాయి. మీకు తప్పకుండా ట్రై చేయండి. బాగా పిండి మొత్తం కలుపుకోవాలన్నమాట. అలా బరకగా పట్టుకుంటాం కదా, సగ్గుబియ్యాన్ని బరకగా పట్టుకోవాలన్నమాట. అలా అయితే క్రిస్పీగా వస్తాయి, చాలా బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. తర్వాత వెన్నపూస వేసుకోండి. ఫస్ట్ ఉప్పు కారం కలిసేదాకా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు కలుపుకుంటే పిండి మొత్తానికి వెన్నపూస మిక్స్ అవుతుంది. ఇలా అనమాట. అది నేను తీసుకున్న తాంబూలం చిన్నదైంది, బేషన్ తీసుకోవాల్సింది. 1.5 కేజీ పోసాను వరిపిండి. నెక్స్ట్ సగ్గుబియ్యం పట్టాను. ఇలా అనమాట మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ముద్దాలన్నమాట. నెక్స్ట్ దానిలో వాటర్ పోసి గట్టిగా కలుపుకోవాలి. ఇంపార్టెంట్ నోట్, గట్టిగా కలుపుకోవాలి. పిండిని లూజ్గా కలుపుకుంటే ఆయిల్లో ఎక్కువసేపు టైం పడుతుంది. ఈజీగా అయిపోవాలంటే పిండిని మనం గట్టిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకున్నా కూడా మనకి అసలు కొంచెం కూడా చేతికి అంటదు అనమాట. పిండి కలుపుకున్న తర్వాత లాస్ట్లో మీకు చూపిస్తాను, చూడండి. వెన్నపూస వేసాం కదా, మన చేతికి కొంచెం కూడా పిండి అంటదు అనమాట. చాలా బాగా వస్తుంది. పిండిని గట్టిగా కలుపుకోండి, లేకపోతే కాలడానికి టైం పడుతుంది. లూజ్గా కలుపుకోకూడదు, ఆయిల్ పీలుస్తాయి ఎప్పుడైనా కానీ. అలా అనమాట. అలా శుభ్రంగా కలుపుకున్నారు కదా, చూడండి. చేతికి కొంచెం కూడా అంటదనమాట. మనం వెన్నపూస వేసాం కదా, అస్సలు పిండి అంటదనమాట చేతికి. తప్పకుండా ట్రై చేసి చూడండి. సగ్గుబియ్యం వితౌట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఒక గుడ్డ తీసుకొని చక్రాల మౌల్డ్ ఉంటుంది కదా, చక్రాల గిత్తెలు అంటారు కదా, దాంట్లో పెట్టుకోవడం అనమాట. ఇలాగా నూనె తీసుకోండి. ఒక మూకుట్లో నూనె తీసుకున్న తర్వాత ఇంకా చక్రాల గిద్దెల్లో మనం పిండి పెట్టుకొని ఒక క్లాత్ మీద ఒత్తుకొని రెడీగా పెట్టుకోవచ్చు. ఎప్పటికప్పుడు డైరెక్ట్గా వేడి నూనెలో మనం డైరెక్ట్గా ఒత్తే పని లేకుండా ఒక గుడ్డలో ఒత్తి పెట్టుకోవచ్చు అనమాట, రౌండ్. తర్వాత తీసి గారెల్లో మనం వేసుకుంటాం కదా, అలా వేసుకోవచ్చు. ఈ చక్రాల రెసిపీ గోదావరి వాళ్ళు చాలా బాగా చేస్తారు. గోదావరి వాళ్ళు అయినా మనకి రాదా అని ఫీల్ అవ్వద్దు. మనం కూడా చేసుకుంటాం, కానీ వాళ్ళు చేసే విధానం చాలా బాగుంటుంది. వాళ్ళ స్వీట్స్ కానీ, వాళ్ళ తయారీ విధానం కానీ. నెక్స్ట్ ఇలాగా ఒత్తుకుందామని ట్రై చేశాను, కానీ అసలు చాలా కష్టం అనిపించింది నాకు. నెక్స్ట్ నేను క్లాత్లో ఒత్తుకున్నాను అనమాట. మీరు చూడండి, ఇలా ఒత్తుకుంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. చేతికి అస్సలు అంటది అనమాట. చాలా బాగా వచ్చాయి గుల్లగా. మీరు తప్పకుండా ట్రై చేయండి.
ఇలాగ వచ్చిందనమాట. చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాయి. చూడంగానే తినాలనిపించింది నాకు. చాలా బాగా వచ్చాయి. చూడండి ఎలా గుల్లగా ఉందో లోపల. చాలా బాగా వచ్చాయి. ఇంతేనండి. మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా సగ్గుబియ్యంతో ఈజీగా సగ్గుబియ్యంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాదనమాట. చాలా బాగా డైజెషన్ అవుతుంది. వాము జీలకర్ర వేసుకుంటాం కాబట్టి. వీటిని చక్రాలనే అంటాం. మీరేమంటారో మీ ప్లేస్లో కామెంట్ చేయండి. మీ ఊర్లో ఏమంటారో. ఇలా చూడడానికి చాలా బాగా వచ్చాయి. గోల్డెన్ క్రౌన్ వచ్చాక ఇలాగ క్లాత్ మీద ఒత్తుకుంటా అనమాట. నెక్స్ట్ ఆయిల్లో వేసేయడమే. ఆయిల్ తక్కువ వండాక చాలా తక్కువ అయిపోయింది. నేను ఇంకా వేరే ఆయిల్ పోయలేదు. కాకరవన అయిపోతుందని మా బాబు ఒత్తాడు. చాలా బాగా చేశాడు కదా. అన్నిట్లో నేను చేస్తా అంటాడు. చాలా బాగా చేశాడు కదా. చూడాలా రౌండ్గా పెడుతున్నాడు. ఇంతేనండి చక్రాల రెసిపీ. మీకు రాదని కాదు, సగ్గుబియ్యంతో ట్రై చేయండి క్రిస్పీగా. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని షేర్ చేయండి. దీనివల్ల నా ఛానల్ డెవలప్ అవుతుంది. ఇంతేనండి రెసిపీ. చక్రాల రెసిపీ ఎవరికి రాదని కాదు, సగ్గుబియ్యంతో కొత్తగా క్రిస్పీగా తయారు చేయడం నేను నా స్టైల్లో చేసి చూపించాను. మీరు ఎలా ఉందో మీరు ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంతేనండి. మా పాప హాస్టల్లో ఉంటుంది. చాలా బాగా వచ్చింది రెసిపీ. చూడండి ఎలా ముక్కలు అయిపోయింది. చాలా బాగా వచ్చింది రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.